brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై బీఆర్ఎస్ స్పందించింది. కాళేశ్వరం విచారణ కొత్తది కాదని, అక్రమ కేసులకు భయపడేది లేదని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. వివేకానంద గౌడ్ వ్యాఖ్యల పూర్తి సమాచారాన్ని టీవీ9 చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మనతో ఉన్నారు. కాళేశ్వరంపై వేసినటువంటి కమిషన్ ఇప్పుడే కేసీఆర్కి హరీష్ రావుకి నోటీసులు ఇచ్చింది. దీన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం పైన బురద జల్లాలనే ఒక ధోరణితోనే ప్రభుత్వం పనిచేస్తుంది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ నోటీసులు ఇచ్చారు తప్ప ఈ సంవత్సరంన్నర నుంచి అనేక ఆరోపణలు చేశారు మా ప్రభుత్వం పైన. పదుల సంఖ్యలో ఎంక్వైరీ కమిషన్లు చేసినారు, ఎన్నో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు చేసినారు, ఎన్నో కేసులు బుక్ చేసినారు. ఏదొక్కడు నిరూపించలేకపోయినారు. ఇప్పుడు కూడా 1,00,000 కోట్ల అవినీతి కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్టులోనే జరిగిందని కాంగ్రెస్ పదే చెప్తుంది. దాంతో పాటుగా చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. కొన్ని పిల్లర్లు కూలిపోయినాయి, కాళేశ్వరం డ్యామేజ్ అయిపోయింది, డ్యాములు డ్యామేజ్ అయిపోయినాయి. ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఎక్కడ కనపడుతున్నాయి? గతంలో కేసీఆర్ గారు కష్టపడి రాత్రింబవలు కష్టపడి నిద్రాహారాలు మాని ఈ యొక్క ప్రాజెక్ట్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ ఈ కాళేశ్వరంని పూర్తి చేసిన తర్వాత కాళేశ్వరం ఈ ప్రాజెక్ట్ కింద అనేక కాంపనెంట్స్ ఉన్నాయి. అది తెలియదు చాలామందికి. పరిజ్ఞానం లేకుండా ముఖ్యమంత్రి గారు మంత్రులు మాట్లాడుతూ ఉంటారు. కొంచెం మన జ్ఞానం తెలుసుకొని మాట్లాడాలి. ఈరోజు మరి మల్లనసాగర్ నుంచి నీళ్ళు తీసుకొస్తా అని చెప్తున్నారు. మల్లనసాగర్ కట్టింది ఎవరు? కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే కదా. ఈరోజు కొండపోచమ్మ సాగర్ కట్టింది కాళేశ్వరం ప్రాజెక్టులో కదా. గ్రౌండ్ లెవెల్ వాటర్ని పెంచినట్టు ఘనత ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉన్నది. అది అర్థం చేసుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ మూర్ఖులకు అర్థమవట్లేదు. ఇది 1,00,000 కోట్లతో కట్టినటువంటి రిజర్వాయర్లు ఉన్నాయి కదా, దాంతో కట్టినటువంటి నెట్వర్క్స్ ఉన్నాయి కదా, వాటర్ సప్లై చేస్తూ ఉన్నారు అందరూ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వారు పరిపాలన చేతనగాక, వారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక కేసీఆర్ గారు ఉంటేనే బాగుండే అని చెప్పేసి ప్రజలు అనుకుంటుండే తరుణంలో కేసీఆర్ గారిని, మా పార్టీని, కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని ఏ రకంగానైనా సరే ఇబ్బంది పెట్టాలి, ఏ రకంగా కేసులు ఇరికించాలనే ప్రయత్నం మొదటి నుండి కూడా చేస్తూ ఉన్నారు. 10ల సంఖ్యలో నేను చెప్తా ఉన్నా కదా. ఆఖరికి బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్ అన్నిటిపైన ఎంక్వైరీలు వేస్తూనే ఉన్నారు. ఏదొక్కటి కూడా నిరూపణ లేదు కదా. మేము భయపడే ప్రసక్తే లేదు. కేసీఆర్ గారు వెనుకడేసే ప్రసక్తి లేదు, భయపడే ప్రసక్తి లేదు. మేము చాలా ధైర్యంగా, నిజం నిప్పు లాంటిది మీకు ఖచ్చితంగా మేము ప్రజలకు సేవ చేసి ప్రజలకు అర్థమవుతుంది కదా. ఈరోజు వీరు ఎన్ని చెప్తున్నా కదా, తప్పుడు ఆరోపణలు చేసి వీరు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా కమిషన్ నుంచి వస్తే కూడా లిఖితపూర్వకంగా మేము వస్తామని చెప్పినాం కదా. లాస్ట్ టైం కూడా మేము వస్తాం. ఎన్నో కమిషన్లు మన విద్యుత్ కొనుగోలు పైన కూడా చేసినారు, థర్మల్ ప్రాజెక్ట్స్ పైన ఇచ్చినారు, అదేవిధంగా ఫార్మా ఈ కార్ రేస్ పైన చేసినారు. అనేక 10ల సంఖ్యలో ఉన్నాయి. చెప్పమంటే 10 ఉన్నాయి లైన్గా, 10 ఇంకా 11-12 ఉన్నాయి. నిన్న కూడా ధరణి మీద కూడా ఇంకేదో ఎంక్వైరీ చేసేది కూడా చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ మీద కేసులు బుక్ చేస్తున్నారు. అన్ని కేసులే తప్ప వారి పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించట్లేదు. ఏ రకంగా కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలి అనే సింగిల్ పాయింట్ ఎజెండాతోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్ పనిచేస్తూ ఉంది. కానీ ప్రజలకు తెలుస్తోంది, ఇప్పుడిప్పుడే అర్థమైంది. చేయలేని హామీలన్నీ ప్రజలకు ఇచ్చి అడ్డదారిన అబద్ధాల పునాదులపైన ప్రభుత్వం ఏర్పాటు చేసినారు. ఏ రకంగా తప్పించుకోవాలనే ఆలోచనతోని ఇవన్నీ బట్టగాల్చి మీరేస్తే ప్రజలందరూ కూడా దీనిపైన చర్చ జరుగుతుంది, మా హామీలు మర్చిపోతారని చెప్పేసి ఒక మూర్ఖపు ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ బ్యారేజ్ని ఖచ్చితంగా 3 పిల్లర్లు కుంగితే దగ్గర 100ల సంఖ్యలో ఉన్నాయి పిల్లర్లు. ఒక 2-3 కుంగితే దాన్ని రిపేర్ చేయడానికి చేత కాదే. దాని గురించి దాని చుట్టూ రాజకీయం, కేంద్రంలో బీజేపీలతో సన్నిహితంగా ఉంటారు ముఖ్యమంత్రి గారు. అంటే వారు కావాలని ఇరికించే ప్రయత్నం ఏది జరుగుతూ ఉంది తప్ప, ఇరికించాలనే ప్రయత్నము బురద జల్లాలా, వారి అప్రతిష్టపాలు చేయాలా, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే దురాలోచన ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్పష్టంగా కనపడుతుందని చెప్పి స్పందంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మేము విచారణలకు, ఎంక్వైరీలకు భయపడే ప్రసక్తే లేదు. మేము ఈ ప్రాజెక్టులో మేము కట్టింది దగ్గర 80,000 కోట్ల రూపాయలతో అంచనా వేసినాము. దగ్గర 1,00,000 రూపాయల వరకు, 1,00,000 కోట్ల వరకు అయిందేమో చూసుకొని ఎంక్వైరీ చేసుకోమను. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మంత్రికి నోటీసులు రావడం ఖాయం, ప్రతి ముఖ్యమంత్రి గారి ప్రతి నిర్ణయం ఎంక్వైరీని ఖాయం, వీళ్ళు కటకడ లోపలికి జైలు లోపల కూడా ఖాయం. ఇది ప్రభుత్వ ఫెయిల్యూర్స్ని పక్కదారి పట్టించేందుకే అప్పటి ప్రభుత్వంపై, బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేసులు పెడుతున్నారు, మా నేతలపై కేసులు పెడుతున్నారు అంటున్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే కాంగ్రెస్ మంత్రులు, ఇదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరు నోటీసులు అందుకుంటారు. ప్రజా కోర్టులోనే ఈ విషయం తేలుతుందంటున్నారు వివేక్. ఓటు స్టూడియో.